జల విలయంతో అల్లాడుతున్న విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఆహారం, సామాగ్రి, డబ్బుతో పాటు ఇతర వస్తువుల రూపంలో తమ వంతుగా సాయం అందిస్తున్నారు. కష్టకాలంలో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ విజయవాడ వరద ముంపు బాధితులకు 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మేర సాయం అందిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. రేపటి కోసం తమ సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందిస్తున్నట్లు వెల్లడించింది. విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కమ్మజన సేవా సమితి వసతి గృహం తరపున ఆహారాన్ని పంపిణీ చేశారు. వెజిటేబుల్ బిర్యానీ, పెరుగన్నం, వాటర్ బాటిల్స్ ను 1500 మందికి సిద్ధం చేసి విజయవాడకు పంపారు. వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయ్ పాత్ర వంటశాలలో ప్రభుత్వం మంచి రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. రోజుకు సుమారు 3 లక్షల మంది వరద బాధితులకు అక్షయ్ పాత్ర వంటశాలలో ఆహారాన్ని వండిస్తున్నారు. సుమారు 100ల సంఖ్యలో డ్వాక్రా మహిళలు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పులో 20,000 మందికి ఆహారాన్ని విజయవాడలోని వరద బాధితుల కోసం పంపుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కేఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ చిలకలూరిపేట తహసీల్దార్ ఆధ్వర్యంలో 4,000 ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పంపారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో అందరూ ముందుకొస్తున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని తన క్యాంపు కార్యాలయాన్ని పునరావాస కేంద్రాలుగా రెవెన్యూ అధికారులు ఉపయోగించుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మత్తు పనుల్ని రెవెన్యూ అధికారులు వెంటనే చేపట్టారన్నారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనుల్ని వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు.